శంభు, నువ్వు రోజు కొద్దిగా నూనె పెట్టి దూసుకో బిడ్డ. పేన్లు బాగా వారుతున్నాయి లక్క పురుగుల లెక్క. 10 రోజులకోసారి నెత్తిల చేయి వెడతలేకపోతివి, దూత్తలేకపోతివి. పని తీరతలేదు కదా మమ్మీ. బట్టలే కుడుతున్నాగా. ఏం బట్టలు కుడుతున్నావే? పడిపడేస్తుండ్రానే. రైకెలు కుట్టించుకుంటాము, బొంతలు కుట్టించుకుంటాము నీ దగ్గర అని పడిపడేస్తుండ్రా నీ చెంబు. జర దూసుకో, ఎంటికలు తుట్టెలు కట్టి మొత్తం ఎంటికలు ఊసిపోతాయి. ఇలా చూడు, నేను దూసుకోమన్నవులే దూసుకున్నావు. ఎన్ని గానం పేన్లు వెళ్ళే ఆ ఎంటికలన్నీ ఊసిపోయాయి. రోజు గిట్నే దూసుకో బిడ్డ, మంచిగా ఉంటది. దూసుకొని మంచిగా జడేసుకో చక్కదనం. సరే మమ్మీ, రేపటి సంది రోజు వేసుకుంటా. ఇక వేసుకో బిడ్డ. రోజు మొదలు నూనె పెట్టి దూసుకొని జడేసుకున్నాకనే ఇంకేదన్నా పని చేయి బిడ్డ. మిషన్ ఎక్కువ, సరేనా? నీతోటి అయిన మందం చెయ్యి. ఎందుకు మమ్మీ, సాతన అవుతుందా అనే చెంబు. మరి మమ్మీ సాత కాలేదన్న, సాత కాదంటే ఇక సాతగానట్టే ఉంటది. చేత్త పోతే అది అయితేనే ఉంటది మమ్మీ. చేత్తనే పని, కూర్చుండ బుద్ధి కాదు నాకు. అవునే చెంబు, బరబరి ఈ మాట కూడా. అక్కకైతే ఇంట్లో పని అస్సలకు నచ్చదే. దానికి పనికే తోలియాలి. ఇంట్లో ఉంటే పని కూడా చేయదు. అది ఏం లాభం మనకి ఇంట్లో ఉండేది. ఇంట్లో పని అనే వారికే ముక్కిరుతుంది. అది పోనీ అది బయట పనికి ఏం చేద్దాం మరి. నువ్వైతే జరా రోజు దూసుకో. పేన్లు బాగా అయినాయి బిడ్డ, లక్క పురుగులు వారినట్టు వారుతున్నాయి. పేన్లు వెనకట మా అవ్వ అంటుండే 7 మంచాలకు తిరుగుతాయి బిడ్డ, దూసుకోవాలంటుండే. కానీ నాకు దూసుకోరాపో ఇట్లే. మా అక్క దూస్తుండే నాకు రోజు నూనె. రోజు ఎక్కడిది గంగల్ది. నెలకోసారి దూతుండే, నెలకోసారి తలకొత్తుండే. ఇంటికి వెళ్ళి తుట్టెలు కడుతుండే నాయి కూడా. ఇప్పుడు నువ్వు అట్లా చేయకు జరా.